కైలాస పర్వతం ఎక్కడం మానవునికి సాధ్యమేనా? హాయ్ ఫ్రెండ్స్, మొత్తం ప్రపంచంలోనే ఒకే ఒక వ్యక్తి పవిత్రంగా కొలిచే కైలాస పర్వతాన్ని ఎక్కగలిగాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అతడు కొద్ది రోజులకే ఆ వ్యక్తి మరణించడం జరిగింది. ఆ వ్యక్తి పేరే మిలార్డాఫ్. కైలాస పర్వతం కంటే 2000 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్నే తాను ఎక్కినప్పుడు ఈ కైలాస పర్వతం ఎక్కడం తనకు ఒక లెక్కన అని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి కైలాస పర్వతం ఎక్కి కిందకు వచ్చిన తర్వాత ప్రజలతో తాను చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. తాను ప్రజలతో ఈ విధంగా చెప్పాడు: కైలాస పర్వతాన్ని ఎవరు ఎక్కవద్దని, అక్కడ ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తి పర్వతం నేను ఎక్కుతున్నప్పుడు నా ప్రక్కనే నడుస్తున్నట్లు అనిపించింది మరియు తరచూ నన్ను పర్వతం మీద నుంచి నన్ను క్రిందకు లాగివేస్తుంది. ఇంకా నాకు ఆ పర్వతం మీద కొన్ని రకాల శబ్దాలు వినిపించాయి. అవి డమరుకం యొక్క శబ్దాల్లాగా ఉన్నాయి. తరువాత ఒక సైంటిస్ట్ మిలార్పా మాటలపై రీసెర్చ్ చేసి మిలార్పాకి కైలాస పర్వతం మీద కొన్ని అద్భుతాలు కనిపించాయి అని, ఆ అద్భుతాలు ప్రపంచానికి తెలియకుండా ఉండాలని దాచి ఉంచాడు. ఇలాంటి అనుభవాలు ఒక్క మిలార్పాకే కాదు, చైనీస్ ప్రభుత్వం కూడా ఒకసారి రహస్యంగా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు సైనికులను పంపించింది. కానీ వాళ్ళు కూడా చెప్పలేని భయానక అనుభవాలతో తిరిగి వచ్చారు. అప్పటి నుంచి కైలాసాన్ని ఎక్కే ప్రయత్నాలు ఆపేశారు. ఇది కేవలం భౌతిక శాస్త్రంతో వివరించలేని రహస్యం. శాస్త్రం ఒక దాకా వెళ్తుంది, ఆ తర్వాత మొదలవుతుంది విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మికత. ఇప్పటికీ ఈ పర్వతం ఎక్కడానికి ఎవరూ అనుమతి ఇవ్వరు. ఇది శివుడి ఆదేశమా లేక ప్రకృతిచే నిర్దేశించబడిన శక్తి ప్రభావమా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది: కైలాసం ఎక్కడి నుంచైనా చూసినా అది శూన్యానికి గుర్తు చేస్తుంది, శివుడి అస్తిత్వాన్ని అనుభవిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ రహస్యాలకు శాస్త్రంలో సమాధానం ఉందా లేక ఇది నిజంగానే శక్తి ప్రభావమా? కామెంట్లో మీ అభిప్రాయం తప్పక షేర్ చేయండి.